హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మహాభారతం కథలో దుర్యోధనుడు మయసభకు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అవమాన భారంతో రగిలిపోతూ ఉంటాడు. అంతవరకు చెప్పుకున్నాం కదండి. ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెన్ని చెప్పినా దుర్యోధనుడికి రుచించలేదు. అతనిది ఒక్కటే పంతం. పాండవుల సంపదలన్నిటినీ నాశనం చేయాలి, పాండవులు మదాన్ని అణచాలి, అవమానించాలి. ఏకాంతంగా మామ శకునితో తన అక్కసునంతా బయట పెడతాడు. ఏదైనా ఒక ఉపాయం చెప్పమని ప్రాధేయపడతాడు దుర్యోధనుడు. నక్కలాగా నవ్వుతాడు శకుని. మేనలుడివి, నీవు ఇంత బాధపడుతున్నావు కాబట్టి నేనొక ఉపాయం చెప్తాను, విను. ధర్మరాజుకి జూదం అంటే మహా ఆసక్తి. అది నీకు తెలుసు కదా. పరాక్రమంతో మనం వారిని గెలిచే దారే లేదు. కాబట్టి వారిని ఇక్కడికి పిలిపించి ధర్మరాజుతో పాచికలాడి వాడిని సర్వనాశనం చేస్తాను. పాండవ సామ్రాజ్యాన్ని నీకు కట్టబెడతాను. మాట తప్పితే నీ తల్లికి తోడబుట్టిన వాణ్ణే కాదు అంటాడు శకుని. ఈసారి నవ్వటం దుర్యోధనుడి వంతవుతుంది. ఏమిటి మామ, త్రాగి మాట్లాడుతున్నావా? ధర్మరాజుతో జూదం ఆడటం అంటే కొరివితో తల గోక్కున్నట్లే కదా. సొల్లు మాటలు మాని మంచి ఉపాయం ఉంటే చెప్పరాదు అని అడుగుతాడు. అల్లుడు, మంచి కోరే మామను కించపరుస్తున్నావు. నా దగ్గర ఉన్న పాచికలు మామూలు పాచికలు కావు, మాయా పాచికలు. నేను కోరిన పందెం పడాల్సిందే, నేను చెప్పినట్లుగా వినాల్సిందే. గర్వంగా గడ్డాన్ని సవరించుకుంటాడు శకుని. నిజంగా నా మామ అంటాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి పరీక్షించి చూపిస్తాడు శకుని. ఆ పాచికలు శకుని చెప్పినట్లుగానే పందెం పడుతున్నాయి. మళ్ళీ మళ్ళీ పరీక్షించి చూస్తాడు దుర్యోధనుడు. శకుని మాయాజాలానికి బిత్తరపోతాడు దుర్యోధనుడు. నీకీ పాచికలు ఎక్కడివి మామ అని అడుగుతాడు. నా తండ్రి కానుకగా నాకిచ్చాడు. బలా మామ, నాకున్న ఆశా దీపానివి నీవే. ఈ మాయా పాచికలతో జూదమాడి పాండవుల ఆస్తినంతా కొల్లగొట్టేస్తాను. పెద్దలందరూ అంగీకరిస్తే నీ పని సులువే. మరి నా మాట కాదని పెద్దలెవరు? నాకు నేనే పెద్దను అని అంటాడు దుర్యోధనుడు. ముందు నీ తండ్రి ఒప్పుకోవాలి కదా అని అంటాడు శకుని. నా తండ్రికి నేనంటే చాలా ప్రేమ. ఇష్టమున్నా లేకున్నా నా మాట వింటాడు. వినేట్లుగా చేస్తాను చూడు అంటూ సంతోషపడతాడు దుర్యోధనుడు. ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.